అస్మద్గురుభ్యో నమః. జీవితంపై ఎన్నో ఆశలు, ఎన్నో ఆలోచనలు, ఎన్నో ప్రణాళికలతో ఆ నూతన జంటకు వివాహం 2 నెలలు కూడా కాలేదు. ఒకరోజు భర్త తలనొప్పితో బాధపడుతూ ఉంటే వైద్యుల వద్దకు తీసుకెళ్ళింది భార్య. అక్కడ వైద్యులు చెప్పారు. ఏమని చెప్పారు, ఏం జరిగింది తెలుసుకోబోయే ముందు పరమాచార్య స్వామివారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. భక్త లేక సంకల్పశక్త అది చూద్దాం. సరే, వైద్యుల వద్దకు తీసుకెళ్ళింది భార్య. వైద్య పరీక్షల అనంతరము వచ్చిన ఫలితం చూసి నూతన వధువు కృంగిపోయింది. బ్రెయిన్ ట్యూమర్ అని తేల్చేశారు. శస్త్రచికిత్స అత్యవసరం అని చెప్పి వైద్యులు లక్షల్లో ఖర్చు కూడా చెప్పారు. ఆశాసౌధాలు కుప్పకూలిపోయాయి. ధారలు కట్టిన కంటినీరు వెంటరాగా భర్తతో పరమాచార్య స్వామివారి దర్శనానికి వచ్చింది. స్వామివారికి సర్వం వివరించింది, నివేదించింది. విన్న స్వామివారు చాలాసేపు మౌనం వహించి, శస్త్రచికిత్స అవసరం అని నేను భావించను, నిర్ణయం మీదే. కావేరీ నది ఒడ్డున గల ఒక పుణ్యక్షేత్రంలో 40 రోజుల పాటు నివసించండి. కావేరీ నది మట్టిని తలకు పూసుకొని అరగంట తర్వాత నదిలో స్నానం, సంధ్య ముగించుకొని ఆలయ దర్శనం చేసి పవిత్రంగా శుచిగా వంట చేసుకుని దీక్షను పూర్తి చేయండి. ఇది నేను చెప్పడం లేదు, దైవవాక్కుగా భావించండి అంటూ ప్రసాదం ఇచ్చి పంపారు. అంటే కావేరీ నది ఒడ్డున ఉన్నటువంటి పుణ్యక్షేత్రంలో నివసించాలి. అక్కడ ఉన్నటువంటి మట్టిని తలకి రాసుకుని ఒక అరగంట సేపు ఆగాక అప్పుడు నదిలో స్నానము, సంధ్యావందనము అవన్నీ చేసుకుని ఇంటికి వచ్చి పవిత్రంగా శుచిగా వంట చేసుకుని నైవేద్యం పెట్టుకుని ఆ రకంగా గడపాలి 40 రోజుల పాటు. నూతన దంపతులు స్వామివారి ఆదేశాలు పాటించడానికే నిర్ణయించుకుని తిరుచి సమీపంలో మండల దీక్షను పూర్తి చేసేశారు. దీక్ష అనంతరం మరలా వైద్యుణ్ణి కలిశారు. మరలా పరీక్షలు చేయించి ట్యూమర్ కరిగిపోయింది, ఆపరేషన్ అవసరం లేదు అన్నాడు వైద్యుడు. ఆనంద బాష్పాలతో మరలా స్వామివారి వద్దకు వచ్చి, మీ దయ వల్ల ట్యూమర్ కరిగింది అని చెప్పే గాద్గద కంఠానికి స్వామివారు సమాధానంగా నవ్వుతూ, నాదేం లేదు, అంతా దైవేచ్ఛ అని అంటారు. అలా జరగడం స్వామివారి సంకల్పబలం కావచ్చు, లేక దంపతుల భక్తి కావచ్చు. కానీ స్వామివారి సమాధానం ఎప్పుడూ కూడా దైవేచ్ఛ అనే. మరి ట్యూమర్ని కరిగించింది భక్త్యా లేక సంకల్పశక్తా? అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. లోకా సమస్త సుఖినో భవంతు. మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.